హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, అమెరికా ఇండియాకి 31 MQ-9B డ్రోన్స్ని అమ్మడానికి అప్రూవల్ ఇచ్చింది. ది వైర్ ఇచ్చిన ఫేక్ న్యూస్ గురించి తెలిసిందే. ఒక్క రోజులోనే ఈ అప్రూవల్ ఇచ్చి ది వైర్ చెంప చెల్లు అనిపించింది. ఇక ఈ డీల్లోకి వెళ్తే $3.99 బిలియన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ అని చెప్పింది. అంటే ప్రైస్ అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. లాస్ట్ ఇయర్ డిఎస్సి క్లియరెన్స్ ఇచ్చాక ప్రైస్ గురించి డిస్కషన్స్ అనేవి మొదలయ్యాయి. త్వరలో ఫైనల్ రౌండ్ టాక్స్ అనేవి జరగచ్చు. రిపోర్ట్స్ని బట్టి మార్చ్ అంటే నెక్స్ట్ మంత్లో డీల్ సైన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే, స్టేట్మెంట్లో అమెరికా 31 స్కై గార్డియన్స్ అని చెప్పింది. అయితే లాస్ట్ ఇయర్ డిఎస్సి క్లియరెన్స్ ఇచ్చినప్పుడు స్టేట్మెంట్లో ఆర్మీ ఎయిర్ ఫోర్స్లకి 16 స్కై గార్డియన్స్, నేవీకి 15 సీ గార్డియన్స్ అని చెప్పింది. దీనిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. MQ-9 రీపర్ని MQ-9B ప్రెడేటర్ లేదా ప్రెడేటర్ బిగా పిలుస్తుంటారు. MQ-1 ప్రెడేటర్కి ఇది సక్సెసర్ అని అర్థం. సీ గార్డియన్, స్కై గార్డియన్లు అనేవి దీంట్లో లేటెస్ట్ వర్షన్స్. సీ గార్డియన్ సీ స్ప్రే AES రాడార్తో లాంగ్ రేంజ్లో వార్షిప్స్ని డిటెక్ట్ చేయగలదు. అలాగే సబ్మెరైన్స్ని డిటెక్ట్ చేయడానికి సోనోబోయిస్ని క్యారీ చేస్తుంది. ఇక స్కై గార్డియన్కి అయితే రీపర్ కన్నా ఇంప్రూవ్డ్ పేలోడ్ కెపాసిటీ, ఫ్యూయల్ కెపాసిటీ ఉంటుంది. ఆల్రెడీ జనరల్ అటామిక్స్ రీపర్ ఎండ్యూరెన్స్ని 27 నుండి 34 అవర్స్కి ఇంప్రూవ్ చేసింది. ఇన్ని గంటలు కంటిన్యూస్గా ఫ్లై చేస్తూ సర్వేలెన్స్ అందించగలదు. అయితే స్కై గార్డియన్ ఎండ్యూరెన్స్ అనేది 40 అవర్స్ని కూడా దాటుతుంది. అలాగే హై ఆల్టిట్యూడ్లో ఫ్లై చేస్తున్నా కూడా బెటర్గా పర్ఫామ్ చేసేలా ఇంప్రూవ్డ్ ఆప్టికల్ సెన్సార్స్ ఉంటాయి. అలాగే ఇంకొన్ని ఇంప్రూవ్మెంట్స్. స్కై గార్డియన్కి సీ గార్డియన్ మిషన్ కిట్ని యాడ్ చేస్తే మ్యారిటైమ్ మిషన్స్ని కూడా పర్ఫామ్ చేయగలదు. స్టేట్మెంట్లో సీ గార్డియన్ గురించి మెన్షన్ చేయకపోయినా ప్యాకేజ్లో మాత్రానికి సీ స్ప్రే రాడార్, సోనోబోయిస్ ఉన్నాయి. ఇక వెపన్ ప్యాకేజీలోకి వెళ్తే 170 హెల్ఫైర్ మిసైల్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇండియన్ అపాచీ హెలికాప్టర్స్ క్యారీ చేస్తున్నాయి. అలాగే 310 GPU-39 లేజర్ స్మాల్ డయామీటర్ బాంబ్స్ ఉన్నాయి. డ్రోన్స్ క్యారీ చేస్తున్నట్టు పిక్స్ లేవు, కానీ అమెరికా రీపర్లో ఈ బాంబ్స్ని ఇంటిగ్రేట్ చేస్తున్నట్టు గతంలో చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. ఇది DRDO సా బాంబ్ కేటగిరీ. అయితే ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ సీకర్ కాకుండా SDBకి సెమీ యాక్టివ్ లేజర్ హోమింగ్ ఉంటుంది. ఈ డీల్లో ఇంకా వేరియస్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అయితే టెక్నాలజీ ట్రాన్స్ఫర్, లోకల్ అసెంబ్లీ, MRO ఫెసిలిటీ ఇలాంటి వాటి గురించి అఫీషియల్స్ ఎవరు కూడా ఇంకా మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. డిఎస్సి $3 బిలియన్ ఎస్టిమేటెడ్ కాస్ట్తో అప్రూవల్ ఇస్తే ఇది ఇప్పుడు $4 బిలియన్ అయింది. రిక్వైర్మెంట్స్ని బట్టి కాస్ట్ కూడా పెరుగుతుంది. ఓవరాల్గా డీల్ గురించి డీటెయిల్స్ అయితే ఇవి. ఈ డ్రోన్స్తో ఇండియాకి ఎటువంటి అడ్వాంటేజ్లు ఉంటాయని ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. యుక్రెయిన్ మరో రష్యన్ వార్షిప్ని డిస్ట్రాయ్ చేసామని చెప్పింది. ఇది రష్యన్ నేవీ మిసైల్ కోర్వెట్. 300 kgs వార్హెడ్తో ఉన్న 6 సీ డ్రోన్స్ అనేవి షిప్ హల్ని రిపీటెడ్గా హిట్ చేసి డిస్ట్రాయ్ చేస్తున్నట్టు యుక్రేనియన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఒక వీడియోని పోస్ట్ చేసింది. యుక్రేనియన్ డ్రోన్ బోట్స్ అనేవి తరచూ రష్యన్ నేవీ షిప్స్, పోర్ట్స్ని హిట్ చేస్తూ రష్యన్ బ్లాక్ సీ ఫ్లీట్కి సీరియస్ ట్రబుల్ని క్రియేట్ చేస్తున్నాయి. లాస్ట్ ఇయర్ నవంబర్లో యుక్రెయిన్ మరో 100 డ్రోన్స్ని కొనడానికి మాకు $25 మిలియన్ కావాలని ఇంటర్నేషనల్ క్రౌడ్ ఫండింగ్ని కూడా మొదలుపెట్టింది. ఈ అన్మ్యాన్డ్ సర్ఫేస్ వెసల్స్ అనేవి వార్షిప్స్కి సీరియస్ థ్రెట్గా మారాయి. వార్షిప్స్లో యాంటీషిప్ మిసైల్స్ ఉంటాయి, కానీ ఇటువంటి స్మాల్ డ్రోన్స్కి ఎగెన్స్ట్గా నేవల్ గన్స్ని ఉపయోగిస్తాయి. మల్టిపుల్ హై స్పీడ్ డ్రోన్స్ వస్తుంటే హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఇటువంటి థ్రెట్స్ని హ్యాండిల్ చేయడానికి వార్షిప్స్కి యాంటీషిప్ మిసైల్స్ లాంటి వాటిని యాడ్ చేస్తే బాగుంటుంది. యాంటీ ట్యాంక్ మిసైల్స్ అంటే ఓన్లీ ఆర్మర్డ్ వెహికల్స్కే కాదు, ఇవి మూవింగ్ టార్గెట్స్ని హిట్ చేయడానికి డిజైన్ చేయబడ్డాయి. బోట్స్పై కూడా ఉపయోగించవచ్చు. లాస్ట్ ఇయర్ DRDO చీఫ్ ఒక ఇంటర్వ్యూలో రుద్రం 2 ఆల్రెడీ ట్రయల్స్లోనే ఉందని కన్ఫర్మ్ చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా రుద్రం 2 రియల్ పిక్స్ని అయితే బయట పెట్టలేదు. అయితే వాయుశక్తి ప్రమోషనల్ వీడియో ద్వారా ఈ టెస్ట్ ఫుటేజ్ అనేది బయటకు వచ్చింది. ఇది రుద్రం 2. ఇది హైపర్సానిక్ ఏరో బలిస్టిక్ మిసైల్. కింజాల్ స్ట్రాటజిక్ మిసైల్ అయితే ఇది టాక్టికల్ మిసైల్. ఇటువంటి ఏరో బలిస్టిక్ మిసైల్స్ని స్టాప్ చేయడం చాలా డిఫికల్ట్గా ఉంటుంది. రుద్రం 2 గురించి డీటెయిల్ వీడియో లింక్ని కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.